హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈవేళ చక్కటి చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి. మనం నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. ఎందుకంటే నేను ఎప్పుడూ నా స్టైల్లోనే చేసుకునేదాన్ని చేపల పులుసు. అలాంటిది ఈసారి నెల్లూరు చేపల పులుసు ట్రై చేయాలనిపించిందండి. ఈ చేపల పులుసు అనేది ఎంత బాగుందంటే చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. అంత క్లాస్ కుదిరిందండి ఈ చేపల పులుసు. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. ఈ చేపల పులుసు తయారీ విధానం చూద్దాం రండి. ఈరోజు మా వారు పెద్ద చేప తెచ్చారండి. దీని పేరు నేను ఎప్పుడూ చందువా చేప అనుకుండేదాన్ని, కానీ ఇది చందువా చేప కాదట. ఒక మేడం నాకు చెప్పారు, దీని పేరు రూప్చందర్. ఇలాంటి చేపతోనూ నేను చేపల పులుసు చేశానండి. అప్పుడు నేను చందువా చేప అనేసి అంటే ఆ మేడం ఏమో కాదు, ఇది రూప్చందర్ అండి అని చెప్పింది. చేపని చక్కగా శుభ్రం చేసుకొని ముక్కలు కోసుకొని చూడండి నీట్గా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఆ చేపలన్నీ నీటిలోని కడిగేసిన తర్వాత తీసుకొని ఒక బేషన్లోని వేసుకోవాలి. నేను వీటికి మ్యాగ్నేట్ చెయ్యలేదు, ఓన్లీ చేపలు కడిగేసి ఒక పక్కన ఉంచుకున్నాను అంతే. ఈ చేప ముక్కలు చూడండి, పెద్ద సైజు కాదు చిన్న సైజు కాదు, అలాగా మీడియంలోన కోసుకుంటే మనకి రేగిపోకుండా ఉంటాయండి. చూడండి ఎంత బాగా కోసానో. అలా కోసుకోవాలండి. ఎప్పుడైనా అలా కోసుకుంటే మనకి రేగకంట చేప అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ముక్క అనేది మనము చింతపండు ఒక 1/2 కిలో సగం చింతపండు తీసుకొని చక్కగా వాటర్ వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని అది నానబెట్టుకోవాలి. మనం వంట స్టార్ట్ చేసినప్పటికీ ఈ చింతపండు అనేది చక్కగా నానిపోద్ది. వీటికి మనం 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి. తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, 1 టమాటా పండు తీసుకొని చక్కగా అవి కోసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకొని మిక్సీ జార్లోన టమాటా వేసి చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అల్లం తురుము, వెల్లుల్లి తురుముకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలా చేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా చక్కగా కోసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం ఓల్ గరం మసాలా వీటికి పడుతుందండి. నెల్లూరు చేపల పులుసు అన్నాను కదా, ఈ చేపల పులుసుకి ఈ మసాలాలన్నీ పడతాయండి. ఓల్ గరం మసాలా అనేది అవన్నీ చక్కగా మనము ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇవన్నీ ఒకటికి ఒకటి అలాగా వేసుకుంటూ సిమ్లోనే అలా మాడిపోకుండా సిమ్లోనే పెట్టాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఓల్ గరం మసాలా అనేది గసగసాలు కూడా వేసుకొని చిన్న ముక్క కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలండి. వేసుకొని అవి చక్కగా సిమ్లోన వేగనివ్వాలి. ధనియాలు, జీలకర్ర, తర్వాత కొద్దిగా మెంతులు అవి వేసుకొని దోరపదూనుగా మనకి వాసన వస్తుంది. అవి వేగుతున్నప్పుడు మంచి వాసన వచ్చినప్పుడు చక్కగా ఆఫ్ చేసి స్టవ్ అనేది మనము అది చల్లారనివ్వాలండి. చల్లారనిస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగా మనం చల్లార్చి మిక్సీలో వేసుకొని అది చక్కటి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి. చేసుకొని అది ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న టమాటా పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, వెల్లుల్లి తురుము ఇవన్నీ ఒక ప్లేట్లోన సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం దేంట్లో అయితే చేపల పులుసు చేస్తామో ఆ మట్టి ప్యాన్లోన చక్కగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువే పడుతుంది ఆయిల్ అనేది. ఆ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు వేసి పచ్చి వాసన పోయినంత వరకు వేగనివ్వాలండి. ఇవి ఎంత బాగా వేగితే మనకి పులుసు అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత మనం సన్నంగా కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని అవి పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలండి. అవి వేగనిచ్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనిచ్చిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ టమాటా పేస్ట్ కూడా దీంట్లోన నేను ఒక టమాటా అనేది పేస్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ వేసినా బాగోదు, ఒక్కటి వేసుకుంటే చాలు. ఆ ఒక్కటి పేస్ట్ చేసుకొని దీంట్లోన వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు ఈ మసాలా అనేది చక్కగా వేగనివ్వాలన్నమాట.
ఈ చేపల పులుసు అనేది ఎంత టేస్ట్గా ఉందంటే గొప్ప బాగుందండి. నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. అంటే గరం మసాలాలు ఇవన్నీ ఎక్కువ వేసి ఓల్ గరం మసాలా వేసి ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. చూడండి, ఆయిల్ పైకి తేలినంత వరకు వేగింది కదండి. వేగినప్పుడు మనము పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, తర్వాత కల్లుప్పు అంటారు కదండి, ఆ ఉప్పు వేసుకోవాలి. 1 పిడికిడు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. మనము మసాలా చేసాం చూడండి, ఓల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసి చేసాం చూడండి. ఆ మసాలా అనేది దీంట్లోనూ ఫేమస్ అండి. ఇది నెల్లూరు చేపల పులుసులో ఇది కంపల్సరిగా వేస్తారు. అది ఆ మసాలా అనేది మనము 1 స్పూన్నర వేసుకోవాలండి. పెద్ద స్పూన్తోని స్పూన్నర వేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉందండి. చాలా టేస్ట్గా ఉంది. చికెన్కి, మటన్కి ఈ గరం మసాలా వేస్తారు అని నాకు తెలుసు, కానీ చేపల పులుసుకు కూడా ఇలాగ గరం మసాలా వేపుకొని వేస్తారని నాకు తెలియదండి. చాలా టేస్ట్గా ఉంది. అందుకే నెల్లూరు చేపల పులుసు అంటే అంత ఫేమస్ అన్నమాట. ఈ మసాలాలు పట్టించనని ఇప్పుడు అర్థమైంది నాకు. మసాలా అంతా చక్కగా వేగిపోయింది కదండి. వేగిపోయిన తర్వాత మనము శుభ్రం చేసుకొని ఉంచుకున్న ఈ చేప ముక్కలు చక్కగా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా అవన్నీ కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కలిసినంత వరకు చక్కగా కలుపుకొని సిమ్లోన పెట్టి అది కొద్దిగా అలా మగ్గనివ్వాలండి. అంటే ఆయిల్ పైకి తేలినంత వరకు ఇదనేది ఈ చేపలు అనేవి వేపాలన్నమాట. మర్చిపోకుండా సిమ్లోనే ఉంచాలండి. ఎందుకంటే ఇది మట్టి పాత్ర కదా, బేగి మాడిపోద్ది. కొద్దిగా హైలో ఉన్న మాడిపోయే ఛాన్స్ ఉందండి. కొద్ది చూసుకొని మనం అది వేపుకోవాలి. అలా సిమ్లోన ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి. ఈ లోపల చూడండి, చింతపండు నానిపోయింది. ఈ నానిపోయిన చింతపండు చక్కగా మనము మన చేపల పులుసుకి ఎంత పులుసు సరిపోద్దో అది చూసుకొని వాటర్ వేసుకొని ఇది చక్కగా పిసుక్కొని ఆ పులుసు అనేది మనం తీసుకోవాలండి. చూడండి, ఈ తపేళ్ళ పులుసు అయితే చక్కగా చేపలకు సరిపోద్ది. ఈ చేపలు కూడా ఈ లోపల చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగాయి కదండి. వేగిన తర్వాత మనము చింతపండు పులుసు కూడా పిప్పులు లేకుండా వేసుకోవాలండి. చూడండి, ఆ చేప ముక్కలకి ఈ పులుసు అనేది కరెక్ట్గా సరిపోయింది. మరీ పల్చగా అయిపోయినా బాగోదండి. అలాగని చిక్కగా కాదు, మధ్యలో ఉండాలన్నమాట. పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ముక్కలు, చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ అనేది హైలో పెట్టుకోవాలా. హైలో పెట్టుకొని మూత పెట్టి మనము సకానికి కొద్దిగా మూత అనేది ఎక్కువ పెట్టికంట ఒక పక్కన ఖాళీ అనేది ఉంచితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. స్టవ్ హైలో పెట్టాం కదండి, మరుగు అనేది వచ్చిన తర్వాత ఒక బెల్లపు ముక్క వేయాలి. వేసిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని మరికొక కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలాగా మూత పెట్టి మనము ఇది కొద్దిగా దగ్గర పడి మన చేప ముక్కలనేవి చక్కగా కుక్ అయిందాక మనము ఇది మరగనివ్వాలండి. అలా సిమ్లోనే మరగనివ్వాలనేది ఈ పులుసు అనేది. సిమ్లో మరగనిస్తే మనకి ఆయిల్ పైకి తేలుతుంది, చేప అనేది చక్కగా ఉడుకుతుందండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. అలాగ మూత పెట్టి అలా సిమ్లోన ఈ కుక్ చేసుకుంటే ఈ చేపల పులుసు చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ, తినేవాలనిపిస్తుంది. నేను చెప్తున్నా, నాకు నోరైతే ఊరిపోతుంది. అంత బాగుందన్నమాట ఈ చేపల పులుసు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నెల్లూరు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అంతే బాగా నచ్చుతుందండి. అంత టేస్ట్గా ఉంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ చేపల పులుసు నచ్చింది అనుకుంటూ నమస్తే, థ్యాంక్ యూ.